మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ యూస్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ కౌన్సిలర్ ఉషశ్రీ. కొన్ని రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే వదులుకోలేము, అలా అని ఉండలేము, అడ్జస్ట్ అయి ఉంటూ ఉంటాం. అలా ఎంతకాలం? దాని గురించే ఉషని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉష. నమస్తే. నేను ఇందాక అన్నట్లు కొంతమంది ఎలా ఉంటారంటే భార్యాభర్తలైనా సరే, లివిన్లో ఉన్నా సరే, రిలేషన్స్ ఎలా ఉంటాయంటే తక్కువని వదులుకోలేరు. అలానే అడ్జస్ట్ అయ్యి ఎంతకాలం అడ్జస్ట్ అయ్యి ఉంటారు, ఎంత పెయిన్ భరించే వాళ్ళు ఉంటారు, అటు భార్య కానీ భర్త కానీ. అలాంటి వాళ్ళు ఎలా ఉండాలి అంటారు? సో దీనికి నీకు సమాధానం ప్లస్ సొల్యూషన్ అడ్వకేట్ గా కావాలా, సోషల్ యాక్టివిస్ట్ గా కావాలా, ధార్మికంగా కావాలా? అన్ని కలగలిపి కావాలి. సో ఫస్ట్ ధార్మికంగా చెప్తాను, ఓకేనా? మనకి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని అమ్మవారు అంటారు. మనకు ఒక మనిషితో ఉండాలన్నా, తెగతెంపులు చేసుకోవాలన్నా, ఆ మనిషిని మనం భరిస్తూ మన జ్ఞానం పెంపొందించుకొని ఇంకా మనం ఈ రిలేషన్షిప్ నుంచి బయటికి రావాలన్నా మన బుద్ధి కర్మానుసారం. సో కర్మానుసారం ఎలా ఉంటే అన్ని సంవత్సరాలు అన్ని ఇబ్బందులు మనం పడదాం. సో మన ఇచ్ఛలో, మన జ్ఞానంలో తేజస్సుని కలిగించి ఆ బాధ నుంచి మనల్ని బయటకు రావాలి అంటే అమ్మవారిని, భగవంతుడిని మనం కనుక కొన్ని జపాలు, ధ్యానాలు ఇత్యాదులు చేసుకుంటే జ్ఞానం పెరిగి మార్పు వచ్చి వాళ్ళు కూడా మారి మనతో సఖ్యతగా ఉండొచ్చు. మనం కూడా ఆ బాధ నుంచి, సఫరింగ్ నుంచి, అంటే ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి అది నో మోర్ సఫరింగ్ లా అనిపించి ఇద్దరు అడ్జస్ట్ అయ్యి సఖ్యతగా ఉండటానికి దోహదపడుతుంది. అండ్ ఈ రెండు కాకుండా ఒకవేళ వాళ్ళతో మన కర్మానుసారం అయిపోయింది అనుకో, వాళ్ళైనా మనమైనా ఇందులో మనకి లేనిపోని ఘర్షణ తప్పించుకొని సంతోషం లేదని బయటకు రావడానికి మనం అడుగులు వేస్తాం. సో ఇది ధర్మానుసారంగా, ధర్మం కర్మం. బీయింగ్ అ సోషల్ యాక్టివిస్ట్, ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. సొసైటీ కోసం అడ్జస్ట్ అయ్యి భార్యాభర్తలుగా ఉంటూ కానీ, ఆల్రెడీ మనం ఒక 4-5 రిలేషన్షిప్స్ లోంచి వచ్చేసాం, ఇతనితో లివ్ ఇన్ ఉంటున్నాం, ఇది కూడా మనం ముందుకు తీసుకెళ్ళకపోతే మనల్ని ఏమనుకుంటారో ఏమో, మనల్నే అంటారు అని పక్కన వాళ్ళ సంగతి ఒకటైతే మనకు కూడా ఒకసారి అసహ్యం వస్తుంది. సో బీయింగ్ అ సోషల్ యాక్టివిస్ట్, సొసైటికల్ నార్మ్స్ అనే వాటిలో మనం ఇంకా బతుకుతున్నాం రాదా, మొరాలిటీలో ఇంకా ఉన్నాం. నువ్వు లా ఏదన్నా చెప్పలేవు కానీ స్టిల్ లైక్ మనకే అనిపిస్తుంది ఈ మాత్రం అడ్జస్ట్ అవ్వలేవా, ఆడదానివే కదా అని మనకే అనిపిస్తుంది. మగ పిల్లలు కూడా ఏమరా నీకేం కావాలి, ఏ ఆడపిల్ల అయినా అదే కదా, నువ్వే ఇంకా తగ్గాలి అని చెప్పి పాపం మగపిల్లలు కూడా చాలా రిలేషన్షిప్స్ నుంచి బ్రేకప్ అయ్యి ఒక మళ్ళీ కొత్త రిలేషన్షిప్, ఒక 5వ రిలేషన్షిప్, 6వ రిలేషన్షిప్ లో అయినా తగ్గుతారు. ఇక్కడ మనం అంతకుముందు వీడియోస్ లో కూడా చెప్పుకున్నాం, మళ్ళీ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మనం ఒక రిలేషన్షిప్ లోంచి బయటకు వచ్చిన తర్వాత మనం హీల్ అయ్యి, వాళ్ళు కూడా హీల్ అయ్యి, అప్పుడు ఇంకో రిలేషన్షిప్ లోకి వెళ్తే సఫరింగ్ అనేది ఊండ్ నుంచి, నువ్వు ఆ బాధ నుంచి బయటకు వచ్చి సిమిలర్ ప్యాటర్న్ ఉన్న పర్సన్ ని ఇష్టపడకుండా, అట్రాక్షన్ ఒక ఎత్తు అయితే, మంచి పర్సన్ పక్కనున్న మనకి ఇల్లే నచ్చుతారు, సఫర్ చేసే వాళ్ళు నచ్చుతారు, ఆ రిలేషన్షిప్ లోకి వెళ్తాం. సో మనం ఎప్పుడైతే హీల్ అయ్యామో, 2 చాక్లెట్, వెనీలా, మ్యాంగో, టూటీ ఫ్రూటీ ఉంటది. సో మనం ఎప్పుడు పళ్ళు పుచ్చిపోయినా, ఊడిపోయిన చాక్లెట్ చాక్లెట్ అనుకుంటే వెళ్తాము. సో అది మొత్తం ర్యాపర్ ఇప్పిన తర్వాత ఎంత క్యాడ్బరీ బ్రాండ్ కొన్నా పురుగులు ఉంటున్నాయి. సో బ్రాండెడ్ చాక్లెట్ కి వెళ్ళాను అన్నా సరే, సో ఎప్పుడైతే నువ్వు హీల్ అవ్వకుండా, ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి, లేకపోతే పాస్ట్ రిలేషన్షిప్స్ నుంచి నువ్వు నేర్చుకోకుండా మళ్ళీ కొత్త రిలేషన్షిప్ లో కూడా అలాంటి వ్యక్తిత్వం నువ్వు వెళుతూ, నువ్వు తెంచుకోకుండా, నువ్వు జ్ఞానాన్ని పెంచుకోకుండా, నువ్వు మార్చుకోకుండా, అలాంటి వ్యక్తిత్వంలో నువ్వు ముందుకెళ్తూ పక్కన వ్యక్తిని కూడా సిమిలర్, ఎవరైతే వదిలేసావో, ఇష్టం లేదు, ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నావో అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళనే నీకు నచ్చుతూ ఉన్నారనుకో, చాక్లెట్, వెనీలా, స్ట్రాబెరీ, మ్యాంగో, టూటీ ఫ్రూటీలో, ఈసారి కొంతమంది ఏమంటారంటే మేము చాలా హీల్ అయిపోయామండి, మేము చాక్లెట్ చూస్ చేసుకోవట్లేదు, టూటీ ఫ్రూటీ చూస్ చేసుకుంటున్నా అంటారు. పక్కకు వచ్చిన తర్వాత టూటీ ఫ్రూటీ మళ్ళీ చాక్లెట్ ని కరగబెట్టి మళ్ళీ వేసి దానిపైన చాక్లెట్ చిప్స్ వేస్తారు. వీళ్ళు లేకపోయినా వాళ్ళు వేస్తారు. ఇదేంటి, నేను టూటీ ఫ్రూటీని కదా సెలెక్ట్ చేసుకుంది, చాక్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది. సో నేను ఇక్కడ ఫుడ్ గురించి చాలా 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 చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఈజీగా అర్థం, చిన్నపిల్లలకు కూడా అర్థం అవుతుందని చెప్తున్నాను. పిచ్చి కామెంట్లు పెడితే నేను ఏం చేయలేను కానీ, సో ఇండైరెక్ట్ గా చెప్పేది ఏంటంటే మనం హీల్ అవ్వాలి. అండ్
మనం ఎలాంటి పర్సన్ ఇష్టపడుతున్నాం అనేది కూడా మన హీలింగ్ ఎంత లెవెల్లో ఉండేది అనే దాన్ని బట్టి ఉంటుంది ఇది. అండ్ అడ్వకేట్ గా చెప్పాలంటే సఫరింగ్ అనేది ఇన్ఎవిటబుల్ ఫ్యాక్ట్ యాజ్ ఎ హ్యూమన్ గా రిలేషన్షిప్ లో. ఈ అమ్మాయిని వదిలేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అబ్బాయి అనుకున్న డివోర్స్ ఇచ్చి, ఈ అబ్బాయిని వదిలేసి పిల్లల్ని వదిలేసి బాయ్ ఫ్రెండ్ సుఖ పెడుతున్నాడని అమ్మాయి అనుకుని వెళ్ళిపోయినా ఎండ్ ఆఫ్ ద డే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ప్రాబ్లమ్స్ అనేవి రకరకాలుగా కొత్తగా వస్తానే ఉంటాయి. ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ లో ఉండాలి అనుకుంటే ఆచితూచి అడుగేసి సుప్రీంకోర్టు వారు కూడా ఉత్తర్వులు జారీ చేసింది ఏంటంటే, మీరు సుఖంగా సంతోషంగా ఉండాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి, మీకు ఫ్రీడమ్ కావాలి అనుకుంటే పెళ్లిళ్ళు చేసుకోకండి అయ్యా. పెళ్ళంటేనే కమిట్మెంట్, పెళ్ళంటేనే కాంప్రమైజ్, పెళ్ళంటే 2 people కమింగ్ టుగెదర్. దాన్ని వక్రీకరించి చాలా వీడియోలు చేస్తున్నారు. ఎప్పుడైనా సరే మనం సుప్రీంకోర్టు వారు చెప్పిన ఉత్తర్వుల్ని ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేది జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. సో పెళ్ళంటేనే నీ ఫ్రీడమ్, ఇండివిజువాలిటీని మనం ఇంకొక వ్యక్తితో ముడిపడుతూ ముందుకు వెళ్తున్నాం. అలాంటప్పుడు అది సఫరింగ్ అయినా ఇబ్బంది అయినా డెఫినెట్ గా ఎంత ఎదిగినా ఒదుగుతూ ఒక రిలేషన్షిప్ లో ఇంకో వ్యక్తిని అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. బట్ ఇట్ డజంట్ మీన్ సఫరింగ్ కి ఒక కొలబద్ద ఉంటుంది. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఓన్ విపరీతంగా కొట్టేస్తూ ఇర్రివోకబుల్ డ్యామేజెస్ అయిన తర్వాత కూడా ఉండమని చెప్పు. దానికి అది విపరీతం, అది మీకు అర్థమైపోతుంది. బట్ అంతవరకు అయితే మొన్న ఒక క్లయింట్, ఇద్దరు అడ్వకేట్లే, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అడ్వకేట్లే, ఇద్దరు అమ్మ నాన్న కూడా అడ్వకేట్లే. హనీమూన్ వెళ్లే వరకు బాగున్నారు, హనీమూన్ నుంచి వచ్చేటప్పుడు ఇద్దరు ఎవరింటికి వెళ్ళిపోయారు. రీజన్ ఏంటో తెలుసా? ఈ అమ్మాయికి ఏసీ వేసి ఫ్యాన్ వేస్తే నిద్ర పడుతుంది, ఆ అబ్బాయికి ఓన్లీ ఏసీ వేయాలి, ఫ్యాన్ వేయకూడదు, లేదా ఏసీ కూడా వద్దు ఒక్కొక్కసారి. ఇది కాన్ఫ్లిక్ట్. దీంతో ఇద్దరు ఎవరైనా డివోర్స్డా మళ్ళీ ఇద్దరు అడ్వకేట్లే. గట్లుంటది మనతోని. సో అట్లాంటి చిన్న వాటికి కొంచెం, మా నాన్నగారు ఎప్పుడు అంతే ఏసీ వేసుకుంటారు, నేను మా అమ్మగారు వణుకుతో దుప్పట్లు కప్పం పడుకుంటా, ఏం చేస్తాం. సో ఇన్ఎవిటబుల్ రిపేర్ చెయ్యడానికి కూడా వీలు లేనంత వరకు భార్యాభర్తలు అయిన తర్వాత, లీగల్ గా కమిట్ అయిన తర్వాత భరించమనే చెప్తాను నేను. సో ఇది సొల్యూషన్. బట్ ఎప్పుడైనా సరే ఇండివిజువల్ సిచ్యువేషన్స్ వెరీ డిఫరెంట్ రాదు. నేను చెప్పేది ఏంటంటే ప్రేక్షక మహాజనులకి, నేనేదో చెప్పానో ఇంకెవరో చెప్పారనో యూట్యూబ్ లో వీడియోలు చూసి ఇండివిజువల్ అనాలిసిస్. నేను ఒక సైకాలజిస్ట్ గా మాట్లాడతాను, మొరాలిటీగా మాట్లాడతాను, లా ఆఫ్ కర్మ ధర్మ మాట్లాడతాను. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ మనకు భరించాలి అని కొన్ని ఉంటే తప్పకుండా మనం కొన్ని భరించాలని చెప్తాను. ఉష చెప్పినట్లు ఏంటంటే అండి, ఎవరైనా సరే చిన్న వాటికి విడిపోయేంత కాకుండా ఇంకా భరించలేము అన్నప్పుడు ఖచ్చితంగా బయటికి రావాలి. ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లం అనేది ఎవరికి వాళ్ళు నిజంగా ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్. అందరి సొల్యూషన్ అది కాదు. సో నిజంగా మీరు కూడా ఇలాంటి రిలేషన్ లో సఫర్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఉషని కాంటాక్ట్ అవ్వండి. మీకంటూ ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ ఉష. థ్యాంక్ యూ.